హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ మాగాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను మాగాయ పచ్చడిని పాతకాలంలో పెట్టినట్టుగా కొంచెం అలాగే కేజీ కొలతలతో పెట్టి చూపించబోతున్నాను. మనకి మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కూడా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి మాగాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా మంచి రుచిగా కుదరాలంటే ఇలా కొలతలతో పెట్టి చూడండి. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ మాగాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం మామిడికాయలు తీసుకుని నీళ్ళల్లో వేసి బాగా కడిగి పైనున్న తొక్కని మొత్తం చెక్కేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దగా ఉన్న మామిడికాయల్ని 20 వరకు మామిడికాయలని అయితే తీసుకున్నాను. ఇలా అన్ని మామిడికాయల పైన తొక్కని చెక్కేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం మామిడికాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా పలుచగా కోసుకొని తీసుకోవాలి. మనం పెద్దగా కోసామంటే ఈ మామిడికాయ ముక్కలు ఎండేసరికి టైం ఎక్కువగా పడుతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా ఇక్కడ చూపించే విధంగా పలుచగా కోసుకొని తీసుకోవాలి. ఇలా అన్ని మామిడికాయలు కోసిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని కొలవడానికి కొంచాన్ని తీసుకొని మామిడికాయ ముక్కల్ని ఇలా కొంచానికి నిండుగా వేసుకొని కొలుచుకొని తీసుకోవాలి. అంటే మనం మామిడికాయ ముక్కల్ని కొంచానికి పైన సమానంగా కాకుండా ఇలా ఇక్కడ చూపించే విధంగా నిండుగా కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 20 మామిడికాయలకి నాకు ఈ కొంచెంతో 2 కొంచాల వరకు పచ్చి మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టడానికి ఏదైనా ఒక పలుచగా ఉన్న క్లాత్ని పరుచుకొని దానిపైన మనం కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని వీలైనంత పలుచగా ఎండబెట్టుకోవాలి. మనం ఇలా పలుచగా ఎండబెట్టడం వలన మనకి మామిడికాయ ముక్కలు త్వరగా ఎండిపోతాయి. అలాగే ఇక్కడ నేను 2 కొంచాల వరకు పచ్చి మామిడికాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ముక్కలు ఎండేసరికి అదే కొంచెంతో ఒక కొంచెం వరకు మామిడికాయ ముక్కలు అయ్యేంత వరకు ఈ ముక్కల్ని ఎండబెట్టుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు 1 గంట పాటు ఎండిన తర్వాత మళ్ళీ ముక్కలన్నిటినీ కూడా ఇలా దగ్గరికంటా పోగెట్టి మళ్ళీ తిరిగి పలుచగా ఎండబెట్టుకోవాలి. మనం ఇలా ఎండబెట్టడం వలన మనకి మామిడికాయ ముక్కలన్నీ కూడా బాగా ఎండుతాయి. అలాగే మనం ఈ మామిడికాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ అవ్వడం వలన మనకి మామిడికాయ ముక్కలు అనేవి త్వరగా ఎండిపోతూ ఉంటాయి. సో అందుకని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు ఎండేలోగా మరొక పక్కన పచ్చడిలోకి రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 30 నుంచి 35 గ్రాముల వరకు మెంతుల్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ మెంతులు త్వరగా రంగు మారిపోయి సరిగ్గా వేగవు. సో అందుకని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతులు దోరగా వేగి కమ్మటి వాసన వచ్చేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 20 నుంచి 25 గ్రాముల వరకు జీలకర్రని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మెంతులు జీలకర్ర 2 కలిపి వేపామంటే మనకి మెంతులు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలాగే జీలకర్ర త్వరగా వేగిపోయి మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా దేనికదే విడివిడిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మెంతులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోగా మరొక పక్కన వెల్లుల్లిపాయ రేకల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొంచెం మామిడికాయ ముక్కలకి ఈ తవ్వతో సగం వరకు వెల్లుల్లిపాయ రేకల్ని తీసుకోవాలి. అంటే వెయిట్ వేసి చెప్పాలంటే 1/2 కేజీ వరకు వెల్లుల్లిపాయ రేకల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ రేకల్లో నుంచి సగం రేకల్ని పైనున్న పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. అలాగే మిగిలిన సగం రేకల్ని పైన పొట్టు తీయకుండా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని వీలైనంత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మెంతి పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి మనం పొట్టు తీయకుండా కొన్ని వెల్లుల్లి రేకల్ని పక్కన పెట్టాం కదా, ఆ వెల్లుల్లి రేకల్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి.
ఇలా ఇక్కడ చూపించే విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన మామిడికాయ ముక్కలు ఎండాయో లేదో చూసుకోవాలి. మనం ఈ ముక్కల్ని మళ్ళీ తిరిగి కొంచెంలో వేసుకుని కొలుచుకుని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మామిడికాయ ముక్కల్ని చేతితో తీసుకుని ముద్దలా చేసి చూసుకోవచ్చు. అంటే మనం అన్నాన్ని ముద్దలా చేసి చూస్తే ఎలాగైతే ముద్ద అవుతుందో అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా ముద్దలా అవి చేతికి తడంటుకోలేదంటే మనకి మామిడికాయ ముక్కలు ఎండిపోయినట్టే. మనకు ఒకవేళ ఇలా తెలియడం లేదంటే కనుక మళ్ళీ తిరిగి కొంచెంలో వేసుకుని కొలుచుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 2 కొంచాల పచ్చి మామిడికాయ ముక్కలకి నాకు ఎండేసరికి ఈ కొంచెంతో ఒక కొంచెం వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇలా కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని పచ్చడి కలుపుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొంచెం మామిడికాయ ముక్కలకి మిగిలినవన్నీ కూడా ఈ తవ్వతో కొలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న కొంచెం మామిడికాయ ముక్కలకి ఈ తవ్వతో 3/4 వంతు వరకు ఉప్పుని వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని ఇదే తవ్వతో 2 తవల వరకు పచ్చడి కారాన్ని వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 1 కేజీ వరకు పచ్చడి కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతి పొడిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పట్టు తీసిన వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లి రేఖల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న కొంచెం మామిడికాయ ముక్కలకి 1 కేజీ వరకు ఆయిల్ అయితే పడుతుంది. కాకపోతే మనం తీసుకున్న ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేయకుండా ముందు 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. మిగిలిన 1/2 కేజీ ఆయిల్ని మనం ముందే వెల్లుల్లిపాయ రేఖల్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. ఇలా పచ్చడంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి మిగిలిన 1/2 కేజీ ఆయిల్ని వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ రేఖల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ వెల్లుల్లిపాయ రేఖలు త్వరగా వేగి మాడిపోతాయి. సో అందుకని అలా కాకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ రేఖలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కలుపుకున్న పచ్చడిలో వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఏదైనా డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ నొక్కు పెట్టుకోవాలి. మనం డబ్బాలో పెట్టుకున్నా జాడీలో పెట్టుకున్నా సరే ముందులా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆ తర్వాత పచ్చడిని నొక్కు పెట్టుకోవాలి. మనము ఈ పచ్చడి కలిపిన రోజున మనకి ఈ పచ్చడి పొడి పొడిగా అయితే ఉంటుంది. మనం ఈ పచ్చడిని కలుపుతాం కదా, ఆ రోజుకి ఈ పచ్చడి అనేది బాగా ఊరి ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా మనం కలుపుకున్న పచ్చడిని అంతా కూడా డబ్బాలో లైట్గా నొక్కి పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు పచ్చడిని కలిపామంటే రేపంతా కూడా ఈ పచ్చడిని ఊరబెట్టుకుని ఎల్లుండే ఈ పచ్చడిని కలుపుకోవాలి. ఇలా 3 రోజులు అవ్వేసరికి మనకి పచ్చడి అనేది బాగా ఊరి ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ తిరిగి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పచ్చడిని అంతా కూడా తిరిగి కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పచ్చడిని ఏదైనా డబ్బాలో కానీ జాడీలో కానీ నొక్కు పెట్టుకోవాలి. మనం నొక్కు పెట్టకుండా నార్మల్గా పెట్టామంటే మనం ఈ పచ్చడి పైన ఆయిల్ వేస్తాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోయి మనకి పచ్చడి పైన బూజు కింద వస్తుంది. సో అందుకని అలా కాకుండా ఇలా మనం కలుపుకున్న పచ్చడిని అంతా కూడా నొక్కు పెట్టాక ఇప్పుడు ఈ పచ్చడి ములిగేంత వరకు పైన ఆయిల్ని వేసుకోవాలి. మనం ఇలా
పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ని వేయడం వలన మనం ఈ పచ్చడిని సంవత్సరం వరకు బయట ఉంచినా కూడా ఈ పచ్చడి పైన బూజు అనేది రాకుండా ఉంటుంది. అంతే, ట్రెడిషనల్ రెసిపీ మాగాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో పెట్టి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.